హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇదిగోండి, మొన్న నేను మామిడికాయ తెచ్చి అల్లపు ఆవకాయ పెట్టానండి, అల్లం ఆవకాయ. కానీ మళ్ళీ మీకు అది వీడియో పెట్టడానికి కావలేదు. కానీ ఈసారి కొంచెం కొత్త వెరైటీ తెలంగాణ స్టైల్లో ఆవకాయ పచ్చడి చేస్తామని మీకు తెచ్చాను, చూపిస్తామని అనుకుంటున్నానండి. మీరు కూడా నేను చెప్పినట్టు కొలతతో చేయండి. నేను 6 కాయ కొట్టించుకుంటా నాకు 2 కేజీ మామిడికాయ వచ్చిందండి. నేను మీకు చూపిస్తాను. ఈ గిన్నెలో నాకు 3.5 గిన్నె వచ్చిందండి. ఇదిగండి, 3.5 గిన్నె మామిడికాయ నాకు వచ్చింది. ఇదిగండి, ఒకటి ఇదిగండి, 2 ఇదిగండి, 2 ఇదిగండి, 3 గిన్నెలు. ఇది ఒక అరగిన్నె. ఇదిగండి, ఓకేనండి. ఇదిగండి, ఓకేనా? హాఫ్ గిన్నె, 3.5 ఇది నేను తెచ్చుకున్నాను. ఇది శుభ్రంగా మనం క్లీన్ చేసి దీనిలో ఉన్న పొర ఉంటుందండి, ఉల్లి పొర అలాగా ఉంటుంది, అది తీసేయాలి, శుభ్రం చేసుకోవాలి. సో శుభ్రం చేసి తుడిసి మనం ఎత్తి పెట్టుకున్నాను నేను. సో ఇది 6 కాయ 2 కేజీ కాయ వచ్చింది. నేను నువ్వులు ఆవకాయ చేయడానికి కోసం నేను నువ్వుల నూనె తెచ్చానండి. ఇది చూసారా, ఇది నువ్వుల నూనె. ఇది చూడండి, ఇది ప్యూర్ ఆర్గానిక్ నువ్వుల నూనె అండి ఇది. సో అది నేను 1 కేజీ తెచ్చుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అంటే 100 గ్రామ్ వెల్లుల్లిపై 100 గ్రామ్ అల్లం కలిపి మిక్స్ చేసుకుని ఒక ఇది పెట్టుకున్నాను. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదిగండి, 1.5 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర వేపేసి పెట్టుకున్నాను పొడి చేయడానికి. ఇదండి ఇంగ్రీడియంట్. ఇంకొకటి మీకు చూపిస్తాను. ఇదిగండి, ఇది నువ్వుపప్పు. ఇది నువ్వుల ఆవకాయ కదా, నువ్వుపప్పు ఇది. సో ఇదిగండి, ఇది నువ్వులు. నేను అది 2 కేజీ ఆవకాయ కాబట్టి నేను 3/4 కేజీ నువ్వులు తీసుకున్నాను. 6 కాయలు, అది ఇంత పెద్ద కాయ 6 కాయ, 3/4 కేజీ. నేను దీంట్లో 3.5 గ్లాసు నువ్వుపప్పు తీసుకున్నానండి. 3.5 గ్లాసు నాకు నువ్వుపప్పు వచ్చింది. దోరగా వేపుకున్నానండి. చూసారా, ఇలాగా వేపుకున్నాను. వేపేసి దీన్ని పొడి చేసుకోవాలి. ఈ నువ్వుపప్పు వేపి పొడి చేసుకోవాలి. చూసారా, శుభ్రంగా ఇది దీన్ని బాగా దోరగా చక్కగా సిమ్లో పెట్టి చక్కగా వేపుకున్నానండి. సో దీన్ని ఏం చేయాలంటే పొడి చేసుకోవాలి. చూపిస్తాను మీకు ప్రాసెస్. ఇప్పుడు మనం ఎలా చేయాలనో చూపిస్తాను. ప్రాసెస్లో వెళ్తున్నాం కదా. నేను పొయ్యి వెలిగించాను. పొయ్యి వెలిగించి నువ్వుల నూనె ఉంది కదా, ఈ నువ్వుల నూనె నేను చూడండి ప్యూర్ ఆర్గానిక్ నువ్వుల నూనె. ఇది నేను దీంట్లో పోసుకుంటున్నాను. కొంచెం వేడి ఎక్కాలండి, ఎందుకన్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ కదా, వెయ్యాలి దాంట్లో కొంచెం. నేను కేజీ ఆయిల్ వేసేస్తున్నానండి. చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఇదిగోండి, నూనె మరగనే కొంచెం మీకు చూపిస్తాను. ఈ లోపల ఇది ఉంది కదా, నువ్వులు మనం మిక్సీ కొట్టుకుంటాము. నూనె కాగింది కదండి, మనం స్టవ్ కట్టేయాలి. ఇదిగోండి, స్టవ్ కట్టేసాను, నూనె కాగింది. సో నూనె కాగింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది చూసారా, దీన్ని దాంట్లో వేసేది. సో ఇదన్నీ దాంట్లో వేస్తాను, ఓకేనండి. సో వేసిన తర్వాత దీన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇదన్నీ దీంట్లో మిక్స్ అయినట్టు, ఎందుకన్నా అల్లంలో ఉన్న ఆ వాటరు పోయే వరకు దీంట్లో కలుపు. వేడి బాగా వేడి నూనెలో మనం వేసామనుకోండి, నూనె పొంగుతుంది. ఇంకొకటి ఏంటంటే అల్లం వెల్లుల్లి మాడింది అనుకోండి, ఇది నువ్వు ఆవకాయ కదా, నువ్వుల ఆవకాయ కాబట్టి పాడైపోతుంది. చూసారా, సో దీన్ని ఈ వేడికి అలా వదిలేసామనుకోండి, ఇది ఏమవుతుందంట దాంట్లో ఉన్న వాటర్ అన్ని పీల్చుకుని చల్లారాలి బాగా. దీన్ని చల్లారేస్తాము. ఇదిగోండి, నువ్వులు నేను బాగా దీన్ని చూసారా మెత్తగా చేసుకున్నాను దీన్ని. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్లో మనం వెళ్తాము. ఇది చల్లారిని అలాగే
నెక్స్ట్ ప్రాసెస్లో ఇలా ఒకసారి ఇంగ్రీడియంట్ చెప్పేస్తానండి. 2 kg నేను ఆవకాయ తీసుకున్నాను. మామిడికాయ తొడిసి కొట్టించి వచ్చి తొడిసి శుభ్రం చేసి ఉంచుకున్నాను. ఇది ఎండ పెట్టానండి, అందుకే ఈ కలర్ వచ్చింది. సో ఎండ పెట్టి తొడిసి ఎత్తి పెట్టుకున్నాను నేను. సో 2 hours నేను గాలిలో కొంచెం ఆరేసాను. సో అదండి. సో వెల్లుల్లిపాయ కొంచెం ఇందాక నేను చూపించలేదు, వెల్లుల్లిపాయ కొంచెం ఇదిగోండి. జీలకర్ర 1 స్పూను, 1.5 స్పూను మెంతులు వేసి వేపి దోరగా వేపి పొడి చేసుకునే పిండి. ఆవపిండి చూపించలేదు, ఆవపిండి అండి. ఆవపిండి 1/2 కప్పు తీసుకున్నాను. అంటే 50 గ్రాములు చాలండి, ఎందుకన్నా 2 kgకి 50 గ్రాము. ఆవాలు ఎక్కువ వేయకూడదు. నువ్వు ఆవకాయకి ఆవపిండి ఎక్కువ వేస్తా దీన్ని డామినేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఆవపిండి తగ్గించేస్తున్నాను. 1/2 కప్పే తీసుకున్నాను. 50 గ్రాము తీసుకున్నాను. ఉప్పు ఇందాక ఉప్పు చెప్పలేదు, ఉప్పు కూడా చెప్తున్నాను. సో నువ్వు మనం దోరగా వేపి దాన్ని ఏం చేశానంటే మిక్సీ పొడి చేసి ఉంచుకున్నానండి. ఇప్పుడు ఇదండి ఇంగ్రీడియంట్. మన అల్లం చల్లారుతుంది. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చల్లారుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా కలపాలో మీకు నేను చూపిస్తాను. ఇదిగండి పళ్ళం పెట్టుకున్నాం కదా, దాంట్లో ఈ నువ్వు పప్పు మనం పిండి చేసి ఉంచింది వేసుకుంటున్నాను నేను. సో ఇవన్నీ నేను వేసుకున్నాను. తర్వాత నేను పొడి చేసిన ఈ పొడి కూడా దీంట్లో వేసుకోవాలి. ఇదిగోండి ఆవపిండి కూడా వేసుకుంటున్నాను. సో ఆవపిండి వేసుకున్నాను. ఇదిగోండి ఉప్పు వేసుకున్నాను. ఇది కళ్ళు ఉప్పు అండి. కళ్ళు ఉప్పు పొడి మిక్సీలో కొట్టి ఎత్తి పెట్టుకున్నాను. లాస్ట్ టైం నేను ఆవకాయకి వేసుకున్న ఉప్పు మిగిలింది. సో ఇప్పుడు ఇదన్నీ ఏం చేయాలంటే శుభ్రంగా మిక్స్ చేసుకోవాలండి. ఇంటెంట్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లిపాయ లాస్ట్లో వేస్తాము. సో ఇదన్నీ మనం చక్కగా అన్నీ కూడా మిక్స్ అయినట్టు మనం చేసుకోవాలండి. సో ఇది మనకు నువ్వులు ఆవకాయ అండి. ఎందుకంటే ఇది చిన్నపిల్లలు కూడా తినవచ్చు. దీనివల్ల మనకి హెల్త్ బెనిఫిట్ చాలా ఉంటుంది, కానీ ఆరోగ్యానికి మంచిదండి. దీనివల్ల మనకు కడుపు మంట కానీ ఏముండదు, ఎందుకంటే మన దీంట్లో అసలు కారమే వేయలేదు. సో కారం వేయకుండా ఈ పచ్చడి చేస్తున్నాము కాబట్టి అస్సలు ఒక చుక్క కూడా కారం వేయలేదండి. చిన్నపిల్లలు కూడా తినవచ్చు. అలర్జీ ఉన్న వాళ్ళు కూడా తినవచ్చు అండి. ఎవరన్నా తినవచ్చు. సో దీనివల్ల ఏం ప్రాబ్లం ఉండదండి. చాలా కమ్మగా ఉంటుంది. తెలంగాణ స్టైల్లో చేస్తున్నాం అండి. తెలంగాణ వైపు ఇది స్పెషల్ మాట. సో మనం కూడా చేసి ఒకసారి టేస్ట్ చేస్తామని పెట్టుకున్నాము. ఇదిగోండి ఇదన్నీ మిక్స్ అయింది కదా. ఇప్పుడు ఆవకాయ వేసి ఆవకాయ కూడా కలుపుకోండి. మంచి వాసన వస్తుంది. ఇదిగోండి ఆవకాయ కూడా దీంట్లో వేసేస్తున్నాను. ఒక విషయం తెలుసుకోండి, ఎక్కడ కూడా వాటర్ ఉండకూడదు. సో వాటర్ ఉండకుండా మంచిగా ఉండాలండి. ఇదిగోండి మనకు ఈ ఆవకాయ వేస్తున్నాము. ఉప్పు వేసాము కదా, అది సరిపోతే మళ్ళీ మనం తర్వాత చూసి వేసుకోవచ్చండి. మళ్ళీ ముందే ఉప్పు వేసేస్తా మళ్ళీ ఉప్పు అయిపోతే మళ్ళీ ఏం కలపడానికి ఉండదు. సో కాబట్టి ఉప్పు తర్వాత వేసుకోవచ్చు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం కదా, ఎందుకు వెల్లుల్లిపాయ వేయంటే కమ్మగా ఉంటుందండి. సో నేను వెల్లుల్లి కూడా వేసుకుంటున్నానండి. చూసారా, వెల్లుల్లి కూడా వేస్తాను. చూసారా ఎంత ఏటి ఇలా ఉంది అని అనుకోకండి, ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. మీరు చిన్నపిల్లలు కూడా పెట్టవచ్చండి ఆవకాయ. ఎందుకంటే దీంట్లో నువ్వుల నూనె వేస్తున్నాము. నువ్వుల నూనె వేయాలండి ఈ పచ్చడికి. పప్పు వేస్తున్నాం కాబట్టి నువ్వుల నూనె కంపల్సరీ వేయాలి. పల్లీల నూనె కూడా వేయకూడదు. మిగిలిన ఏ ఆయిల్ కూడా దీనికి వాడకూడదు. నువ్వుల ఆవకాయ కాబట్టి నువ్వుల నూనె వాడాలి. అప్పుడే టేస్ట్ కమ్మదనం ఇస్తుంది దానికి. ఇప్పుడు నేను కలుపుతూ ఉన్నాను, మంచి వాసన వస్తుందండి. ఇప్పుడు నూనె వేసి మనం కలుపుతాం. చూసారా ఎంత చక్కగా అన్ని మొక్కలన్నీ కలిసింది కదా. ఇప్పుడు ఆయిల్ వేసి మనం ఒకసారి కలుపుతాం. ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడు మీకు నేను పెట్టిన వీడియోస్ వస్తుంది మీకు. ఎందుకంటే మీకు కొత్త వెరైటీ ఆవకాయ నేను మీకు చూపిస్తున్నాను కాబట్టి మీ ఇంట్లో కూడా మీరు చేసి మీ పిల్లలకు చిన్న పిల్లలకు కూడా పెట్టండి. ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఆవకాయ కాబట్టి మనం చిన్నపిల్లలు కూడా పెట్టవచ్చు. ఈ ఆవకాయ ఈ నువ్వుల ఆవకాయ మనం చిన్నపిల్లలకు కూడా పెట్టవచ్చండి. సో కాబట్టి మీరు చిన్నపిల్లలకు కూడా పెట్టండి, మంచిది. మీరు ట్రై చేయండి ఒకసారి, చాలా చాలా బాగుంటుంది.
చూడండి మన ఆవకాయ నువ్వుల ఆవకాయ ఇది చల్లారిందండి బాగా. చూసారా అంతా చల్లారిపోయింది. ఇప్పుడు చల్లారింది కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే దీంట్లో వేసుకుంటాం. వేసుకుని మనం కలుపుకుంటాం. అన్నీ వేసుకోవాలండి. అన్నీ వేసుకుని చేయి పెట్టి కలుపుతాను. ఎందుకన్నా ఈ ఆవకాయ చేయి పెట్టి కలపాలండి, అప్పుడే అన్నీ కలుస్తుంది. నువ్వులు దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్ అన్నీ కలుస్తుంది. చాలా చాలా బాగుంటుందండి. నువ్వుల నూనె కదండి, నువ్వుల నూనె అసలుకే మంచిది ఆరోగ్యంకు. సో వెల్లుల్లిపాయ వేసాము, నువ్వుల నూనె వేసాము, నువ్వుపప్పు వేసాము. దీంట్లో కారం ఎక్కడ కూడా లేదు. సో కారం లేదు కాబట్టి మనం అందరూ తినవచ్చండి. పసుపు నేను వేయలేదు, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లో పసుపు ఉంది. సో ఆ పసుపు దీనికి సరిపోతుందండి, అందుకోసం నేను పసుపు వేయలేదు. ఇప్పుడు తిన్న బకెట్లో ఎత్తి పెట్టుకున్న తర్వాత 3 రోజులు అలాగే ఉంచేసి తర్వాత మనం తీసుకుని మనం దీన్ని ఉప్పు చూసుకుని మళ్ళీ ఉప్పు వేసుకోవచ్చండి. అంతే, దీంట్లో ఇంకా వేయడానికి ఏమీ లేదండి. ఉప్పు ఒక్కటే మనం చూసుకోవాలి. ఉప్పు చూసుకుని మనం ఎత్తి పెట్టుకోవడమే. చూసారా బాగుంది కదండి. ఇది చాలా చాలా ఎమ్మిగా ఉంటుందండి. ఆరోగ్యం కూడా చాలా మంచిది. మీ ఇంట్లో మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తా మీకే తెలుస్తుంది ఈ టేస్ట్ ఎంత బాగుందని. చూసారా నువ్వులు ఆవకాయ అండి. మనం ఎక్కడ కూడా దీనికి కారం వేయలేదు. మిగిలినన్ని మనం బాగానే వేసాము, ఎక్కడ కూడా మనం కారం వేయలేదు. ఓకేనండి, ఈ వీడియో మీరు చూడండి. ఇంకా మనం 3 రోజులు పోయిన తర్వాత ఎలా ఉంది చూస్తాం. ఇదిగోండి ఈ పచ్చడిని మళ్ళీ మనం ఈ డబ్బాలో వేసుకుంటాము. ఇదిగోండి మనం ఆవకాయ ఎత్తి పెట్టేసాం కదా. ఇప్పుడు 3 రోజుల తర్వాత దీన్ని ఓపెన్ చేసి ఎలా ఉందో చూస్తాం. మన పచ్చడి 3వ రోజు కదా ఇవాళ. పచ్చడి చూసారా ఎంత బాగా చక్కగా ఊరింది, ఉప్పు అన్నీ సరిపోయిందండి. సో ఈ పచ్చడి మీరు ఇంట్లో ట్రై చేయండి. నేను దీన్ని ఎత్తి పెట్టుకుని మన అన్నంలో వేడి అన్నంలో వేసుకొని తింటా మంచి టేస్టీగా ఉంటుందండి. ఓకేనండి. సో 3వ రోజు మనకు పచ్చడి ఇటు విధంగా ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో కూడా చెయ్యండి. నువ్వు ఆవకాయ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వుల్లో కాల్షియం ఉంటుంది, కొలెస్ట్రాల్ కొంచెం మనకి కంట్రోల్ అవుతుంది. బ్యాక్ పెయిన్ అలా ఉన్నప్పుడు నువ్వుల నూనె వేసాం కాబట్టి ఆరోగ్యంకి చాలా మంచిదండి. సో ఇది అల్సర్ ఉన్న వాళ్ళు, కడుపు పోతూ ఉన్న వాళ్ళు అందరూ కూడా తినవచ్చు. వీళ్ళు చిన్న పిల్లలు ఒక 3 సంవత్సరం 4 సంవత్సరం పిల్లలకు కూడా దీన్ని తినిపించవచ్చు అండి. అంత బలం ఉంటుంది, అంతగా టేస్టీగా బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఒకసారి. తెలంగాణ నువ్వులు ఆవకాయ. ఓకేనండి, ఉంటానండి. ఇదిగో బాటిల్లో ఎత్తి పెడతాను. ఇప్పుడు మనం బాటిల్లో ఎత్తి పెట్టేసాము. చూసారా నాకు 3 బాటిల్ ఒక గిన్నె నిండా వచ్చిందండి. సో ఈ ఆవకాయ నేను చక్కగా అన్నంలో కలిపి తినడం బాగుంటుంది. నెయ్యి కూడా అవసరం లేదండి, ఎందుకంటే మా మ్యాక్సీ గారు కూడా వచ్చారు. చూసారా మ్యాక్సీ గారు కూడా అటు ఇటు తిరుగుతుంది. మ్యాక్సీ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు మ్యాక్సీ, హాయ్ చెప్పు, హాయ్. మ్యాక్సీ కూడా వచ్చాడండి. ఇదిగండి హాయ్ చెప్తున్నాడు వీడు వచ్చి. చక్కగా మా మ్యాక్సీ కూడా ఇంట్రెస్ట్ అండి వీడియోస్ అంట. సో ఇదిగోండి ఆవకాయ మనకు నువ్వు ఆవకాయ ఎంత బాగుంది చూసారా. చక్కగా అన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చిందండి. టేస్ట్ మాత్రం ఇంకా నేను చెప్పలేను, మీరు ట్రై చేసి తినవలసిందే. ఇదిగోండి ఉంటానండి. అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడు నేను పెట్టిన మంచి మంచి వీడియోస్ మీకు వస్తుంది.
బెల్ కూడా కొట్టండి, ఆల్ని కొట్టండి బెల్. అప్పుడు మీకు నేను పెట్టిన నోటిఫికేషన్ అంతా మీకు వచ్చి చేరుతుంది. ఉంటానండి అయితే, బాయ్.